నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. తెలంగాణలో మరోసారి గిరిజన గ్రామాల వివాదం పెద్ద చర్చకు దారితీసింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు ఇవి నిజంగా గిరిజన గ్రామాలా లేక గిరిజన నేతలారా అన్న ప్రశ్న చుట్టూ పదే పదే కోర్టుల మధ్య తిరుగుతున్న న్యాయ పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టు గడపను చేరింది. హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ 23 గ్రామాలు గిరిజన గ్రామాలే, షెడ్యూల్ ఏరియాలో భాగమే అని. కానీ గిరిజన నేతలు ఆ తీర్పును ఖండిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వేరేలా ఉన్నాయి. నిజాం ఆర్డర్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు అని వాదిస్తున్నారు. మా గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలోనే ఉన్నాయని, మా హక్కులను ఆలస్యంగా అయినా గుర్తించాలంటూ గిరిజన సంఘాలంటున్నాయి. 1950 నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని గిరిజన గ్రామాలుగా చూడలేదు, ఇప్పుడేం కొత్తగా గుర్తింపు అని మరోవైపు గిరిజనేతరులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయం రాగానే ఈ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు చేస్తుండగా సుప్రీంకోర్టు మాత్రం స్టే విధిస్తూ ఆగండి, ముందుగా ఈ గ్రామాల అసలు హోదా తేలాలి అని తాత్కాలిక బ్రేక్ వేసింది. దీంతో మంగపేట మండలంలోని 23 గ్రామాలు ఓటు వేయాలా లేక చూడాలా అన్న సందిగ్ధంలో చిక్కుకున్నాయి. మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవని 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. నిజాం ఆర్డర్ ఆధారంగా ఈ 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలని హైకోర్టు తీర్పిచ్చింది. అయితే భారత రాష్ట్రపతి ఉత్తర్వులను కాదని నిజాం ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవడంపై గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా గుర్తించవద్దని పిటిషన్లో పేర్కొన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన జాబితాలో లేవని గిరిజనేతరులు తరపు న్యాయవాది అనగా వారి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై స్టే విధించాలని కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 23 గ్రామాలు గిరిజన గ్రామాలనని, అవన్నీ 5వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ 2023లో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆ 23 గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అప్పట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఆ గ్రామాలన్నింటినీ 1940కి ముందే నిజాం సర్కార్ షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిందని కోర్టు తెలిపింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తాలూకాల పునర్విభజన భాగంగా 1950 ఏప్రిల్ 21న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పాల్వంచ షెడ్యూల్ ఏరియాలో పరిధిలోని 23 రెవెన్యూ గ్రామాలను ములుగు మంగపేటలో విలీనం చేశారు. దీనిపై వివాదం ఏర్పడటంతో 1950 నుంచి 2006 వరకు ఆ గ్రామాలను గిరిజన ప్రాంతాలుగా గుర్తింపునకు నోచుకోలేదు. 2006లో ఈ గ్రామాలను గిరిజన ఏరియాగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివాదం వల్ల 2006 నుంచి ఈ గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని షెడ్యూల్డ్ 5వ పేరా 8 అండర్ సెక్షన్ 1లో ఈ గ్రామాలను చేర్చలేదని పిటిషనర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు అడ్వకేట్ అర్రం పాపారావు గారు. పాపారావు గారు నమస్కారం. నమస్కారం అండి సార్, ఇప్పుడు మంగపేట మండలంలోని 23 గ్రామాల గిరిజన హోదా వివాదంపై ఎందుకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు? మేడం, మంగపేట ఫసిల్ నంబర్ 1359F ప్రకారం మంగపేట గ్రామ పంచాయతీ మంగపేట ప్రస్తుతం మండలం కూడా పాల్వంచ తాలూకాలో ఉండేదండి. పాల్వంచ తాలూకాలో ఉన్న ప్రతి గ్రామం పాత పాల్వంచ గ్రామం తప్ప మిగతా అన్ని గ్రామాలు కూడా షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటాయండి. సో ఇక్కడ హైకోర్టు కూడా తీసుకున్న జడ్జిమెంట్ను ఈ యొక్క 1359 ఫస్లీ దాంట్లో ఉన్న నిజాం గవర్నమెంట్ తీసుకొచ్చిన షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాల్వంచ తాలూకాలో ఉండి పాల్వంచ గ్రామం వరకు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది, మిగతా గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయని చెప్పేసి క్లియర్గా గెజెట్ ఉంది. కాబట్టి దాని ప్రకారం హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సార్, మరి ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ సమస్య పరిష్కారం అంటే మేడం, ఈ జడ్జిమెంట్ అనేది యాజ్ పర్ గెజెట్ కాపీ ఉందండి. గెజెట్ ఏ విధంగా తయారు చేశారో దాని ప్రకారం ఉంటుంది. అంటే చట్టం ఇది.
ఈ చట్టాన్ని ధిక్కరించి ఏ కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి హైకోర్టు ఇక్కడున్న షెడ్యూల్ ట్రైబల్కి అనుకూలంగా 23 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా డిక్లేర్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చిందండి. రేపు సుప్రీంకోర్టులో కూడా వాదనలు అయిపోయిన తర్వాత ఈ జడ్జిమెంట్నే కన్ఫర్మ్ చేసి జడ్జిమెంట్ ఇస్తుందని చెప్పేసి నేను చెప్తున్నా అండి. ఓకే సార్. ఎందుకంటే చెప్పండి మేడం. సార్, మరి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఈ గ్రామాలను గిరిజనేతరంగా చెప్తున్నాయి కదా సార్. మరి హైకోర్టు గిరిజన గ్రామాలుగా ఎలా గుర్తించింది? అంటే దీనిపై అంటే ఈ టాపిక్ మొత్తాన్ని, ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అసలు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను మేడం. ఈ 16 నవంబర్ 1949లో 1359 ఫసలి వచ్చింది. అంటే వాస్తవానికి 1956 వరకు కూడా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. అప్పుడు ఇక్కడ పరిపాలన మొత్తం కూడా హైదరాబాద్ రాష్ట్రం పరిపాలన చేసింది తప్ప కేంద్రం ఇక్కడ పరిపాలన చేయలేదు. కేంద్రం పరిపాలన చేయనప్పుడు కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన 1950 అమెండ్మెంట్ యాక్ట్లో వీళ్ళ ఈ గ్రామాలు లేవు అని చెప్పడానికి అవకాశం లేదు మేడం. ఏ గెజెట్ అయితే 1949లో వచ్చిందో ఆ గెజెట్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసింది తప్ప అక్కడ నివసిస్తున్న గిరిజనేతలు ఆ ప్రాంతాలను డీషెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన కేసు కంప్లీట్గా వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోయారు తప్ప గెజెట్లను కానీ రాజ్యాంగాన్ని కానీ ఆ చట్టాలను కానీ గౌరవించే స్థితిలో వాళ్ళు పోలేదని చెప్పి నేను చెప్తున్నాను మేడం. ఓకే సార్. మరి గిరిజన సంఘాలు తమ హక్కుల కోసం 2013 నుంచి పోరాడుతూ ఉన్నాయని తెలుస్తోంది. అలాగే మరి వారి హక్కులను కాపాడడానికి ఒక లాయర్గా అంటే ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటారు? మొట్టమొదటిగా మేడం, అసలు ఈ భారతదేశం ఆదివాసీలది. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. అసలు భారతదేశమే ఆదివాసీలది. భరతుడు ఒక ఆదివాసీ బిడ్డ. ఇప్పుడు గుజరాత్ నుంచి సుప్రీంకోర్టులో భారతదేశం మాది, పరిపాలన చేసే ఆసియా ఖండాల నుంచి, ఆసియా దేశాల నుంచి వలస వచ్చిన జాతులది కాదు అని చెప్పేసి ఒక కేసు కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో. ఈ దేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత, షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల ద్వారా మాకు ఆర్టికల్ 19 ఉంటుందండి. మా ప్రాంతంలోకి ఇతరులు రాకూడదు, కానీ ప్రభుత్వాలు చేస్తున్న ఒక తప్పు వల్ల వీళ్ళు రావడం, వాళ్ళను గుర్తించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మేడం. అలాంటి పరిస్థితుల్లో మేడం గారు ఈరోజు చెప్పండి. జూమ్ లో కనెక్ట్ అయినాం, మమ్మల్ని అడగని చెప్తాం. అది ఓకే సార్, మాట్లాడండి సార్, మీరు కంటిన్యూ అవ్వండి. ఇది మేడం, ఈ 5th షెడ్యూల్ ఏరియాకి సంబంధించినంత వరకు హైదరాబాద్ ఓకే సార్. సార్, మరి గిరిజనేతరులు మరి సుప్రీంకోర్టులో నిజాం ఆర్డర్ని సమర్థిస్తూ పిటిషన్ వేశారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజాం ఆర్డర్ని సమర్థిస్తూ కాదండి, నిజాం ఆర్డర్ని వ్యతిరేకిస్తూ, హైకోర్టు ఆర్డర్ని వ్యతిరేకిస్తూ వెళ్ళారు వాళ్ళు. నిజాం ఆర్డర్ని వాళ్ళు గౌరవించుంటే, నిజాం ఇచ్చిన గెజెట్ని గౌరవించుంటే అవి షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలని చెప్పేసి వాళ్ళు కోర్టు వరకు కూడా వెళ్ళే వాళ్ళు కాదు. కానీ వాళ్ళు కోర్టు వెళ్ళారు అంటే దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న వనరులను దోచుకోవాలంటే ఇక్కడ షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ వీళ్ళకి అడ్డం వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం, అక్కడున్న ఇసుకను వాళ్ళు మార్కెట్ చేసుకోవాలనుకున్నా ఈ చట్టాలు అడ్డం వస్తున్నాయి. అక్కడ భూములను ఆక్యుపై చేసుకోవాలనుకున్న ఈ చట్టాలు అడ్డం వస్తున్నాయి. ఈ చట్టాలను పక్కన పెట్టి చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఇప్పుడు 1950లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఇది ఆంధ్రప్రదేశ్ లేదు. కానీ 1950లో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా ఒక గెజెట్ వచ్చేసిందండి. ఇది షెడ్యూల్డ్ ట్రైబల్ లిస్టుకి సంబంధించిన గెజెట్లో 1950లో ఆంధ్రప్రదేశ్ లేదు. 1956 నవంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర ప్రాంతం కలిస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చింది. కానీ 1950లో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు ఒక క్రియేట్ చేశారు. అట్లనే ఇప్పుడు ఇక్కడ కేసు వేసిన వాళ్ళు కూడా ఈ గెజెట్ కాపీలను ఎడిట్ చేసేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంటుందండి. దీన్ని మేము కోర్టులో కూడా పాయింట్అవుట్ చేస్తున్నాం మేడం. ఓకే సార్. అండ్ సార్, దీంతో పాటు మరి 2006లో ఈ గ్రామాలను గిరిజన ఏరియాగా ప్రకటించినప్పుడు ఎందుకు మరి వివాదం పరిష్కారం కాలేదు అంటారు? అధికారుల యొక్క బాధ్యత రహితం. అధికారులు సరి అయిన నిర్ణయాలు తీసుకొని ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వాలు కూడా
ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా కొన్ని చూసి చూడనట్టు వదిలేయడం మూలంగా షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్ ట్రైబల్కి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పటికి కూడా పాలనలో లోపాల వల్లనే ఈ సమస్య వచ్చింది తప్ప ఆదివాసీలు ఎక్కడ కూడా గిరిజనేతరుల భూమినిగా లాక్కోవడం కానీ గిరిజనేతర ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతం డిక్లేర్ చేయమని చెప్పి డిమాండ్ చేయడం కానీ ఎక్కడ జరగలేదు మేడం. ఓకే సార్. అండ్ రైట్ సార్. షెడ్యూల్ వాళ్ళు ఎక్కువ నివసిస్తున్నారు, దాంతో ఇది మాది అంటున్నారు, అంతే తప్ప ఏం లేదు అక్కడ. ఓకే సార్. అండ్ సార్ దీనివల్ల వాళ్ళైతే ఓటు హక్కు అయితే కోల్పోవడం జరిగింది. మరి స్థానిక సంస్థల సమయంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం వల్ల మరి ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఓటు హక్కు కోల్పోతున్నారు. మరి ఈ సమస్య ఎంత వేగంగా పరిష్కారం అవుతుంది? మరి వారికి ఓటు వేసే హక్కు వస్తుందా రాదంటారా? రాజ్యాంగం ప్రకారం తీసుకున్న, చట్టం ప్రకారం తీసుకున్న ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర వ్యక్తులు నివసించడానికి అర్హత లేనప్పుడు ఓటు ఎట్లా వస్తుందండి? అక్కడ రాదు కదా వాళ్ళకి. గిరిజనేతలకు ఓటు రాదు, అక్కడ వస్తే గిరిజనులకే రావాలి. ఓకే సార్. చట్టం చెప్తుంది క్లియర్ గా 5th షెడ్యూల్ ఏరియాలో గిరిజనులు తప్ప వేరే వాళ్ళు ఉండకూడదని చెప్తుంది కదండి. అది చెప్తున్నప్పుడు గిరిజనులు ఏ విధంగా ఉంటారు అక్కడ? ఉన్నప్పటికి కూడా మీరు ఇల్లీగల్ గా ఉండడమే తప్ప వాళ్ళకు అధికారికంగా ఉండడానికి లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఓటు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. రైట్ సార్. మరి గిరిజనేతరులు నిజాం ఆర్డర్ని అంటే కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు, వారు దీన్ని సమర్థించట్లేదు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? మేడం, షెడ్యూల్ ట్రైబల్కి సంబంధించి షెడ్యూల్ ఏరియాకి సంబంధించిన చట్టాలన్నీ కూడా 1836 నుంచే షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి ఒక బౌండరీ పెట్టడం జరిగింది బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్. దాని తర్వాత 1874 సంవత్సరంలో దేశం మొత్తంలో నివసించే షెడ్యూల్ ఏరియా అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలన్నింటినీ కూడా షెడ్యూల్డ్ ఏరియా డిస్ట్రిక్ట్స్గా గుర్తించిన తర్వాత ఈ మధ్యలో నాన్ షెడ్యూల్ ఏరియా విలేజెస్ రావడం అనేది ఇది ప్రభుత్వాలు చేసిన తప్ప చట్టాలు చేసిన తప్పు కాదు మేడం. ఓకే సార్. మరి ఆ 23 గ్రామాలు కూడా గిరిజనులు కాదు, గిరిజన నేతరులవే అని అంటున్నారు. మరి అంటే వెనక ఏ సపోర్ట్ చూసుకుని ఈ విధంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అని అంటారు సార్? అదే మేడం, ఇప్పుడు నేను 1950 అమెండ్మెంట్ యాక్ట్ షెడ్యూల్ ట్రైబల్ యాక్ట్ని CO నెంబర్ 22ని కొందరు గూగుల్లోనే దీన్ని మ్యానిపులేట్ చేసేసి ఆంధ్రప్రదేశ్ లేకపోయినా కానీ 1950లో ఆంధ్రప్రదేశ్ అని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది మేడం. ఈ క్రియేషన్లో భాగంగా ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ఏది నిజాం గవర్నమెంట్ తీసుకొచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ని కూడా వాళ్ళ విధంగా దాన్ని ఇది చేసి ఉండొచ్చు కదా, ఎడిట్ చేసి దాన్ని ఇది లేదు ఇక్కడ ఈ షెడ్యూల్ ఏరియా గ్రామాలు కాదని చెప్తుండొచ్చు కదా. అందుకని చెప్పేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని పరిశీలించినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా తరపున మా వాళ్ళందరూ కూడా గొప్ప వీరయ్య గారు వీళ్ళందరూ కూడా కోర్టులో సబ్మిషన్ చేశారు కాబట్టి హైకోర్టు 1359 ఫస్లీ ప్రకారము ఇవన్నీ కూడా షెడ్యూల్ ఏరియా గ్రామాలని చెప్పేసి షెడ్యూల్ ట్రైబల్కి అనుకూలంగా షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మేడం. అవే డాక్యుమెంట్స్ని అవే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మేము మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా మాకే న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా మా ప్రాంతానికి బతకాలని చేసి మా దాడులు చేసుకుంటూ ఈ భూభాగం మాదని చెప్పి కేసులు వేయడం అనేది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం మేడం మేము. ఓకే సార్. మరి దీనికి సంబంధించి 2006 నుంచి వాళ్ళకు ఓటు హక్కు కోల్పోయింది. అప్పటి నుంచి అక్కడైతే ఎన్నికలు జరగట్లేదు అని తెలుస్తోంది. మరి ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టే అవకాశం ఉంది సార్ అసలు ఈ సమస్య అంతా సాల్వ్ అవ్వడానికి? మేడం, ఈ కేసు సుప్రీంకోర్టుకు పోయింది కూడా వాళ్ళే, షెడ్యూల్ ట్రైబల్ పోలే. షెడ్యూల్ ట్రైబల్ హైకోర్టుకు కూడా పోలే. హైకోర్టులో ఛాలెంజ్ చేసింది వాళ్ళే, ఈ షెడ్యూల్ ఏరియా గ్రామాలు కాదని చెప్పేసి. దాన్ని షెడ్యూల్ ఏరియా గ్రామాలని చెప్పేసి మేము ఆధార్తో సహా హైకోర్టులో నిరూపించడం జరిగింది. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఇదే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి నివసించే హక్కు లేనప్పుడు ఓటు హక్కు ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళు ఇంకా వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడున్నారో అక్కడికి పోతే అక్కడ ఓటు హక్కు ఉంటుంది, అక్కడ వేసుకోవాలి వాళ్ళు, ఇక్కడ కాదండి. ఓకే సార్. మరి ఓటు వేసేయడానికి వాళ్ళకి. ఓకే సార్. మరి మొత్తంగా అసలు ఈ 23 గ్రామాల ప్రజలు సందిగ్ధంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి వారికి భరోసా ఇవ్వడానికి కానీ వారి హక్కులను కాపాడటానికి కానీ ఏం చేయాలి? ఒకవేళ మీకే ఒకవేళ అధికారం ఉంటే మీరు ఏం చేయగలుగుతారు? మేడం, షెడ్యూల్డ్ ఏరియాలో ఇప్పటి వరకు కూడా లక్షల మంది అనధికారికంగా ఇల్లులు కట్టుకొని ఇంటి నంబర్లు తీసుకొని ఎలక్ట్రిసిటీ మీటర్స్ తీసుకొని ఓటు హక్కు తీసుకొని ఓటేస్తున్నారు. ఇది 1950లో
ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పని ఇది రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలా. ఈరోజు అక్కడ నివసించే గిరిజనేతరులకు ఓటు హక్కు లేదు అంటే దానికి కారణం ప్రభుత్వాలే, అక్కడున్న గిరిజనులు కాదు. ఎందుకంటే గిరిజనుల ప్రాంతంకి వచ్చేసి నాకు హక్కు కావాలని చెప్పంటే ఎక్కడొస్తుందండి? 170 ఉంది ఇక్కడ. 170లో గిరిజనేతలకు హక్కు ఉంటుందా? ల్యాండ్ మీద హక్కు లేదు. అలాంటప్పుడు ఓటేసే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఓటేసే హక్కు కూడా వాళ్ళకి రాదు. దాన్ని వాళ్ళు ఓటేయడానికి ఇక్కడ స్కోపే లేదు. వాళ్ళు మాతృ సంస్థ, వాళ్ళు మాతృ ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ పోయి వాళ్ళకి ఏమైనా ఓటు ఇది ఉంటే అక్కడ చేసుకోవాలి. వాళ్ళు అనొచ్చు సిటిజన్షిప్ ప్రకారం 5 years ఒక దగ్గర నివసిస్తూ ఉండొచ్చు అని చెప్పేసి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పాలన చేసే భూభాగంలో 5th షెడ్యూల్ ఏరియా ఉంటుంది, 6th షెడ్యూల్ ఏరియా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పరిపాలించే అధికారం వాళ్ళకి లేదు. కేవలం పరిపాలన భాగంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, గవర్నర్ గారు పరిపాలన చేయాలి. ఇక్కడ కేంద్రంలో కూడా అంతే. షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి సంబంధించినంత వరకు రాష్ట్రపతి అక్కడున్న 47 మంది ఎంపీలు పరిపాలన చేయాలా. మిగతా 500 మంది ఎంపీలతోటి మాకు పని లేదు. ఇక్కడ కూడా 119 మంది ఎంపీలతోటి పని లేదు. ఈ స్టేట్లో 12 మంది ఎంపీలతోటి పని. వీళ్ళు మాత్రమే చేయాలా, వీళ్ళు నిర్ణయం తీసుకోవాలా. మరి వీళ్ళు ఎట్లొచ్చిందండి బయటికి ఇక్కడికి? అంటే కేవలం ఇక్కడ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా దీన్ని మభ్యపెట్టుకుంటూ ముందు తీసుకొస్తున్నాయి. ఈ రోజు వరకు కూడా ఇక్కడ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదు. ఈవెన్ నేను కాంగ్రెస్ పార్టీ వానే, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదు. ట్రైబల్ మినిస్టర్ కూడా ఒక నాన్ ట్రైబల్కి ఇవ్వడం జరిగింది. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అయ్యారు. కౌన్సిల్ ద్వారా ఇది జరగాల. 1976 అమెండ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రిజర్వేషన్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు పరిపాలించుకోవాలా. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు పార్లమెంట్లో డిమాండ్ చేయాలా. ఆ డిమాండ్ ప్రకారం వాటిని సాధించుకోవాలా. ఆ ప్రాంతాలను డెవలప్ చేసుకోవాలని చెప్పి వచ్చిన చట్టాలలో ఇతరులు వచ్చి తలదూర్చడం ఏంటండి? సమతా జడ్జిమెంట్ ఏం చెప్తా ఉంది? షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో గిరిజనులు కాదు, ప్రభుత్వం కూడా ఒక గిరిజనేతడు అని చెప్తా ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వానికి ఈ ప్రాంతానికి వచ్చి పరిపాలన చేసే అధికారం ఎవరిచ్చారు? లేదు కదా. పారదర్శకత అనేది ప్రభుత్వాల దగ్గర లేదు. దానివల్ల ఈ సమస్య వస్తుంది మేడం. ఓకే సార్, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 1950 అప్పుడే లేనిది ఉన్నట్టు సృష్టించి చేయడం జరిగిందని చెప్పారు. మరి ఆ గ్రామాలన్నింటిని కూడా 1940కి ముందే నిజాం సర్కార్ షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిందని కోర్టు తెలిపింది. మరి దీనిపై ఏమంటారు? ఏ కోర్టు అండి? సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందండి అంటిల్ ద ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ద కేసు అని చెప్పి అన్నారు. అంతే తప్ప 1940 ముందే కదండి నిజాం సర్కార్ షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిందని కోర్టు తెలిపింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు మామూలుగా అసలు? మళ్ళీ ఒకసారి చెప్పండి. 1950లో లైక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేనిది ఉన్నట్టు చూపించారని చెప్పారు కదా. మరి దీనికి సంబంధించి కూడా సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేస్తూ అండ్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ దీన్ని సమర్థించింది అప్పటి టైంలో. ఇవి షెడ్యూల్డ్ ఏరియా విలేజెస్ అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అలాగే జస్టిస్ సివి భాస్కర్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ సపోర్ట్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ని అప్రోచ్ చేశారు. రైట్ సార్, దాన్ని ఎలా చూడాలి అంటారు? లేదండి, వాళ్ళు షెడ్యూల్ ఏరియా గ్రామాలని చెప్పారంటే మాకు అనుకూలంగా చెప్పినట్లు కదా. ఓకే సార్, షెడ్యూల్ ట్రైబల్ కదా మేడం. చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. షెడ్యూల్ ఏరియాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టులో. 23 గ్రామాలు కూడా షెడ్యూల్ ఏరియా గ్రామాలు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. సో అంటే హైకోర్టులో మేము సబ్మిట్ చేసిన ప్రతి ఎవిడెన్స్ కూడా మాకు సపోర్ట్ చేసింది. జడ్జిమెంట్ మాకు అనుకూలంగా రావడానికి కారణమైంది. దాన్ని వాళ్ళు అక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు. మేము ప్రతి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసాం కదా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకుండా మేమేం చేయలేదు కదా. మేమేమి ఫ్యాబ్రికేషన్ చేయలేదు మేడం. లేదు సార్, కంటిన్యూ చేయండి. మీరు ఆగినట్టుగా అనిపిస్తే నేను అడుగుతున్నాను, బట్ కంటిన్యూ చేయండి. చెప్పండి. ఆగాను, అడగండి మేడం. లేదు సార్, జనరల్గా ఇప్పుడు పదే కొన్ని ఇయర్స్ నుంచి కోర్టుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది. మరి అసలు ఎవరికి న్యాయం జరుగుతుంది అంటారు ఎండ్ ఆఫ్ ది డే? ఎండ్ ఆఫ్ ద డే మేడం, రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను చూసుకున్న 1956కి ముందు మన ప్రాంతాన్ని పరిపాలన చేసిన నిజాం సర్కారు తీసుకొచ్చిన చట్టాలను చూసుకున్నా,
ఇవన్నీ కూడా ట్రైబల్కి షెడ్యూల్ ఏరియాకి న్యాయం జరుగుతుంది తప్ప అక్కడ వచ్చి మేము నివసిస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతాలు షెడ్యూల్ మేము నివసిస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతాలు షెడ్యూల్ ఏరియా అని చెప్పుకునే వాళ్ళకు న్యాయం జరగదండి. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పటికి కూడా హైదరాబాద్ స్టేట్కి సంబంధించి తెలంగాణ స్టేట్లో ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రభుత్వం కేజీకి అనుగుణంగానే పనిచేస్తున్నాయి తప్ప ఇంకా వేరేది ఏం లేదండి. వీటికి అనుగుణంగానే అప్పుడు హైదరాబాద్ చేస్తుంటాం కాబట్టి రైట్, థ్యాంక్ యూ సార్. ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. మరి సార్ చెప్పినట్టుగా మరి ఏళ్ల తరబడి ఈ సమస్య కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అండ్ ఆ 23 గ్రామాలు కూడా ఓటు హక్కు కోల్పోవడం జరిగింది. అసలు మరి వాళ్ళకి ఆ ఓటు హక్కు తిరిగి వస్తుందా లేదా అనేది కూడా సందిగ్ధంలో ఉంది. మరి సార్ చెప్పినట్టుగా కూడా అదే డౌట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.